సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా చర్చనీయాంశంగా మారింది మహిళల డ్రెస్సింగ్ విధానంపై. దానిపై ఒక సినిమా ఈవెంట్‌కి సంబంధించి శివాజీ చేసిన వ్యాఖ్యలు చాలా మందిలో ఆసక్తిని రేపాయి. అవి ఎంతవరకు నిజం? శివాజీ అన్నది నిజమా? లేక అది అభ్యంతరకరమా అన్న విషయం తేలాల్సి ఉంది. అయితే దీనిపై మన మహిళా లోకం ఎలా స్పందిస్తుంది? లేదా మగవారు దీనిపై ఎలా స్పందిస్తున్నారు అన్న విషయం ఇప్పుడు చూడాలి. టాలీవుడ్లో ఇటీవల మహిళల డ్రెస్సింగ్, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులపై జరుగుతున్న చర్చలు మరోసారి చాలా పెద్ద వివాదానికే దారితీశాయని చెప్పాలి. శివాజీ ఒక పబ్లిక్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. మహిళల డ్రెస్సింగ్పై శివాజీ చేసిన మాటలు తీవ్ర విమర్శలకు గురయ్యాయనే చెప్పాలి. ఈ వ్యాఖ్యలపై గాయని చిన్మయి, నటి అనసూయ తీవ్రంగా ఆగ్రహించారు. మహిళల గౌరవం, హక్కుల గురించి బహిరంగంగా వారు మాట్లాడారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా విమర్శలు కూడా బాగా పెరిగాయి. దీనిపై శివాజీ అన్న 2 మాటల కోసం మాత్రమే శివాజీ క్షమాపణ చెప్పారు. దానిపై అనసూయ కూడా బాగానే రియాక్ట్ అయ్యారు. మరోసారి స్పందిస్తూ ఆ క్షమాపణలు సరిపోదు, మహిళలపై చేసే వ్యాఖ్యలకు బాధ్యత బాగా ఉండాలని ఫైర్ అయ్యారు అనసూయ. దీనికి ప్రతిగా శివాజీ కూడా ఆమెకు గట్టి కౌంటరే ఇచ్చారు. తను చెప్పింది హీరోయిన్ల గురించి, నువ్వెందుకు మాట్లాడుతున్నా అంటూ నీకెందుకు కోపం వచ్చింది అన్నట్లుగా ఆయన కూడా రిప్లై చేశారు. ఈ వివాదం ఇంకా చల్లారకముందే దీనిలో మరికొందరు వ్యక్తులు కూడా రంగంలోకి దిగారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే కరాటే కళ్యాణి, చిన్మయి మరియు అనసూయ వ్యాఖ్యలపై గట్టిగానే కౌంటర్ ఇచ్చారు కళ్యాణి. మహిళా హక్కుల గురించి మాట్లాడే ముందు వారి గత ప్రవర్తనను కూడా పరిశీలించాలని ఆమె చెప్పారు. దీంతో ఈ అంశం వ్యక్తిగత విమర్శల దిశగా మళ్ళిందనే చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కౌంటర్ వీడియోలు వైరల్ కావడంతో వివాదం మరింత వేడెక్కింది. దీనిపై మహిళా లోకం కూడా చాలా మంది శివాజీకే అండగా ఉన్నారు తప్ప అనసూయకు ఏమాత్రం సపోర్ట్గా నిలవలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శేఖర్ భాష ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇండస్ట్రీ పెద్దలు మహిళల్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై అనసూయ, చిన్మయి ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు మాత్రం శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఇంత ఎందుకు స్పందించాలి? శివాజీ నార్మల్గా మహిళల డ్రెస్సింగ్ సెన్స్పై జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారే తప్ప వారి వ్యక్తిగత ప్రవర్తన అంశాలను ప్రస్తావించలేదు. సెలబ్రిటీలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో కూడా చూడాలని వ్యాఖ్యానించారే తప్ప వారికి జాగ్రత్తలు చెప్పారే తప్ప అందులో తప్పు ఏముంది అన్నట్లుగా శేఖర్ భాష చెప్పారు. అంతేకాకుండా చిన్మయి గతంలో కొన్ని సినిమాల్లో పాడిన పాటల విషయాన్ని ప్రస్తావిస్తూ వాటిపై అప్పట్లో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. చిన్మయి కూడా ఆ పాట నేను పాడను అని చెప్పలేదు. అలాంటప్పుడు చిన్మయికి ఇది ఎందుకు అసభ్యంగా అనిపించింది అన్నట్లుగా నిలదీశారు శేఖర్ భాష. అలాగే అనసూయ కూడా జబర్దస్త్ షోలో చాలా అసభ్యకరమైన, అభ్యంతరకరమైన డైలాగులు చెప్తూ ఉంటారు. మరి వాటిపైన ఎవరు ఎందుకు స్పందించరు? అనసూయ గారు కూడా ఎందుకు స్పందించరు? మహిళా హక్కుల సంఘాలు వీటిపైన ఎందుకు స్పందించరు? శివాజీ గారు సాంప్రదాయమైన దుస్తులు వేసుకోవాలి అంటేనే తప్పు వచ్చిందా అన్నట్లుగా శేఖర్ భాష నిలదీశారు. అయితే ఇతడి కామెంట్స్కి చాలామంది నెటిజన్లు, మహిళా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. అయినప్పటికీ చిన్మయి, అనసూయ లాంటి వాళ్ళు నువ్వే కరెక్ట్ బ్రో అంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. మరి శేఖర్ కామెంట్స్కి అనసూయ, చిన్మయి ఎలా వేచి చూడాలి. అలాగే మనందరం కూడా శివాజీ మాటల్లో ఎంతవరకు నిజం ఉన్నది అన్నది మనమే చెప్పాలి.